ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చేరికుడు వచ్చిన మీ అందరికీ ప్రభువుకు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సుమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. 3వ అధ్యాయములో మనకిక్కడ పరిచర్య చేయు బాలుడైన సమూయేలు పరిచయం అవుతున్నాడు. హన్నా తన కుమారుణ్ణి దైవజనుడి ఎదుట దేవుని పరిచర్య కొరకు విడిచిపెట్టింది. ఆనాటి నుండి సమూయేలు దేవుని సన్నిధిలోనే పరిచర్య చేస్తూ బ్రతుకుతున్నాడు. ఏలీ అక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు. అతని కుమారులు కూడా యాజకులుగా ఉన్నారు. వారందరికీ నిర్దిష్టమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. వాస్తవానికి సమూయేలు పని చేయటానికి అనర్హుడు, సేవ చేయడానికి అనర్హుడు. ఎన్నిక లేని తృణీకరించబడినటువంటి గోత్రాల నుండి వచ్చాడు. ఒకప్పుడు ఇదే సమూయేలు కుటుంబస్తులను ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వారిని వెలివేశారు. వారిలో కోరాహు సంతానం కూడా ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చరిత్రలో. సేవ చేయటానికి తీసివేయబడినటువంటి వారుగా కనపడుతున్నారు. సమూయేలు బ్లడ్ లైన్ మొత్తం చూస్తే అనర్హుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక అనర్హుడు దేవుని సేవ చేయటానికి మందిరంలో ఉన్నాడు. అనర్హుడు అంటే ఆ పనికి అతడు చెప్పండి అర్హత లేనివాడు. అక్కడ నిలబడటానికి కానీ, ఆ స్థలమందు పరిచర్య చేయటానికి కానీ, దేవునితో మాట్లాడటానికి కానీ, ధూపం వేయటానికి కానీ, నీళ్లను రెడీ చేయటానికి కానీ, రొట్టెలను రెడీ చేయటానికి కానీ, దీపమును వెలిగించటానికైనా సరే కనీసం మందిరంలో లైట్ వేయటానికి కూడా పనికిరాడు అనమాట. అలాంటి వంశం. ప్రారంభం నుండి వారు అలానే వస్తున్నారు. హన్నాకి ఈ విషయం అంతా తెలుసు. మేము మా కుటుంబ సభ్యులు దేవుని మందిరంలో పనిచేయడానికి పనికిరామని, దేవుడు మమ్మల్ని తీసివేశాడు, ఒకనొక దినాన్న ఇశ్రాయేలు గోత్రాలన్నీ మమ్మల్ని తీసి పక్కన పెట్టేసినాయి అన్న విషయం హన్నా, తల్లి అయిన హన్నాకు కూడా తెలుసు. నిజంగా ఏమాత్రం అర్హత లేని వ్యక్తి, ఏమాత్రము పని చేయటానికి వీలు లేని వ్యక్తి, దానికి సెట్ కాడు
అలాంటి వ్యక్తిని దేవా నీ మందిరంలో నీ పరిచర్యలో నేను వదిలేస్తానయ్యా అని మనవి చేసుకుంది. ఎవరు? హన్నా. ఆ తల్లి చేసిన ప్రార్థన అనర్హుడైనటువంటి సమూయేలు, ఎవరైతే యాజకత్వానికి పనికిరాడో, ఎవరైతే దీపం వెలిగించడానికి కూడా పనికిరాడో, ఎవరైతే చేతులు కడుక్కోవడానికి కనీసం నీళ్లను పెట్టడానికి కూడా పనికిరాని వ్యక్తి ఉన్నారో, ఆ కుటుంబం ఆ వంశం ఉందో, జాగ్రత్త గమనించండి. ఒక్క తల్లి చేసిన ప్రార్థన ఏం చేసింది తెలుసా? ఒక అన్ఫిట్ అయిన వ్యక్తిని, ఒక అనర్హుడైనటువంటి వ్యక్తిని అర్హత కలిగించేదిగా మార్చేసింది. ఒక్క కన్నీటి ప్రార్థన. హన్నా ఎంత ఏడ్చిందో మీకు బైబిల్లో తెలుసు. అనేక మంది దైవజనులు అనేక ప్రాంతాల్లో ఈ విషయాన్ని గురించి ప్రసంగించారు, మనం విన్నాం. ఎలాంటి ప్రార్థన చేసిందో బైబిల్ గ్రంథంలో మీరు చదవచ్చు, చూడవచ్చు. దైవజనుడైన ఏలియా వచ్చి ఏంటమ్మా అని ప్రశ్నించాడు. మత్తుగా ఉందా? మత్తురాలవై వచ్చావా? చూసేవాడికేమో అట్లా కనపడుతుంది, కానీ తనలో ఉన్న వేదన ఏడ్చి 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 మత్తురాలైపోయి కళ్ళు వాసిపోయేటట్టుగా ఏడ్చుంటుందేమో. ముందు దాగినోడు ఎలా కనపడతాడు చెప్పండి? కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ముఖం అంతా కందిపోయిద్ది, అవునా? ఇంకెలా కనపడతారు చెప్పండి? అన్న ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు ఆమె కూడా అలా అయిపోయింది. కాకపోతే ఆమె ముందు దాకా అలా అవలా, ఏడ్చి ఏడ్చి అలా మారిపోయింది. దేవుని కన్నీటి ప్రార్థన మనకి ఏదైతే అనర్హతగా ఉందో, మనకి ఏదైతే మన దగ్గర నుండి తీసివేయబడిందో, మనకి ఏదైతే దూరమైందో, మన దగ్గర నుంచి ఏదైతే పోయిందో, ఏ పని చేయటానికైతే మనం పనికిరామో, దేవుని వాక్యంలో రాయబడింది, తీసివేసిన రాయి తలకి మూలరాయి అన్నట్టుగా. అనేక సంవత్సరాల క్రితం ఈ వంశాన్ని, ఈ కుటుంబాన్ని, గోత్రాన్ని వెలివేస్తే హన్నా చేసిన ఒక్క ప్రార్థన బట్టి బాలుడైన సమూయేలు పరిచర్య చేయటానికి దేవుడు ఒప్పుకున్నాడు. అది ఎందుకు వెలివేయబడింది, ఎందుకు తీసివేయబడిందో చెప్తానికి టైం లేదు. కానీ ఒక ప్రార్థన దేన్నైతే తీసేశారో, దేని నుంచి అయితే వెలివేశారో, ఏదైతే చేయొద్దన్నారో, ఎక్కడైతే ఉండొద్దన్నారో, మరలా తీసుకొచ్చి అక్కడే నుంచోబెట్టేటట్టు చేసింది. ఈరోజు నువ్వు చేసే ఈ ప్రార్థన నిశ్చయముగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగించునుగాక. ఎక్కడైతే నిన్ను వెలివేశారో, ఎక్కడైతే నిన్ను తీసివేశారో, ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో, అదే స్థలమందు నా ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. అర్థమవుతుందా? ప్రార్థన పరిస్థితులను మార్చింది. వెలివేతకు గురైనటువంటి ఒక వంశాన్ని మళ్ళా తిరిగి యాజకత్వంలోనికి తీసుకురాగలిగింది. జాగ్రత్తగా వినండి. అయితే ఈ ప్రార్థనా జీవితం వలన మనకు కలిగేటువంటి లాభం ఏంటి అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయంలో మీరు చదివారు 3 నుంచి. రాత్రి కాలమందు దేవుడు సమూయేలును పిలిచాడు.
దేవుడు ఏం చేశాడంటండి, రాత్రి కాలమందు దీపమును ఇంకా ఆరిపోక మునుపే. సమూయేలు ఇంక నిద్రపోదామని పడుకున్నాడు, ఏలీ పడుకున్నాడు, వారు కుమారులు పడుకున్నారు, అందరూ నిద్రపోయే సమయం. సమూయేలు కూడా అన్నీ చక్కబెట్టేశాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపం వేయాలి, రొట్టెలను చక్కగా పేర్చాలి, మందిరం అంతా శుభ్రం చేసి పడేయాలి. సమూయేలు ప్రతిరోజు చేయాల్సిన పని ఇది. అర్థమవుతుందా? ఉదయం సాయంత్రం ధూపం వేయటం అంటే ఉదయం సాయంత్రం ప్రార్థన చేయటం. మీరు కూడా మేళల్లో రోజు ఉదయం సాయంత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు ఉడుస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం. ఇల్లు అట్లా ఉడుస్తారు, దీపాన్ని వెలిగించే చీకట్లో నుడుతారండి, ఎవరు ఓడరు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఇలాగే నాణ్యం పోగొట్టుకుంటే ఆమె కూడా ఏం చేసింది? దీపం వెలిగించింది. వాక్యం అనే దీపం చేత మొదట తన హృదయాన్ని వెలిగించుకుని ప్రార్థన అనే ధూపం వేసి తన హృదయం మొత్తం కడుక్కుంది. వాక్యం అనే దీపాన్ని వెలిగించి చెప్పండి, ప్రార్థన అనే ధూపం వేసి నీ హృదయాన్ని చీపురుతో ఏం చేయాలి? ఉదయం సాయంత్రం చెమ్మాలి. ఏ మలినాలు అయితే ఉన్నాయో, ఏ పాపం అయితే ఉందో, ఏ దుష్క్రియలు అయితే ఉన్నాయో అటుది ప్రతిదీ ఉదయం సాయంత్రం దాన్ని మనం ఏం చేయాలి? వింటున్నావా? సమూయేలు చేసే పనిది. ఉదయం సాయంత్రం ఆయన పనిదే, ఇక వేరే ఏమీ లేదు. రోజు చేస్తూనే ఉన్నాడు మందిరానికి వచ్చిన కాడ నుంచి. వన్ ఫైన్ డే, ఒక మంచి రోజున దేవుని యొక్క నిర్ణయం చొప్పున, దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఒక రాత్రి ప్రభు సమూయేలును పిలిచాడు. ఆయన ఏం చేశాడండి? వాక్యంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి. సమూయేలు హృదయం శుద్ధిగా ఉంది. ఎలా శుద్ధి చేసుకున్నాడు? వాక్యం ద్వారా. ఎలా శుద్ధి చేసుకున్నాడు? ప్రార్థన ద్వారా. ఎలా శుద్ధి చేసుకున్నాడు? పశ్చాత్తాపము ద్వారా. తన హృదయాన్ని ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం రోజు ఇదే పని. ఒకరోజు దేవుడు సమూయేలు అని పిలిచాడంట. దేవుని పిలుపునందుకున్నాడు ఆ రాత్రి సమూయేలు. వింటున్నారా? ఈరోజు నువ్వు కూడా ప్రారంభించు. ఈ రాత్రే నా ప్రభు నిన్ను పిలుస్తాడేమో, లేదా రేపటి రాత్రి నా ప్రభు నిన్ను పిలుస్తాడేమో. సమూయేలుకు మాదిరిగా ఉదయం సాయంత్రం వాక్యం చదివి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని. అన్న అడిగిందే, నా కుమారుణ్ణి నీ సేవకిస్తానయ్యా, ఈ కార్యం చేయని అడిగిందే. ప్రభువా, ఎక్కడైతే తీసివేశారో, ఎక్కడైతే వెలివేశారో, ఎక్కడైతే నేను అనర్హునిగా ఉన్నానో, నాకు ఏదైతే కావాలో అది నీ ఎదుట పెడుతున్నానయ్యా, దీన్ని నాకు ఇవ్వు అని మనం అడిగితే చూడండి, ప్రభు సమాధానం మనకు దొరుకును గాక. అవును, సమూయేలు రోజు అడుగుతున్నాడు పిలుపు కోసం. ప్రభువా ఏంటయ్యా, చిన్నప్పటి నుంచి సేవకు వచ్చాడు, ఇక వచ్చిన తోడనే నాకు అన్నీ తెలుసాననుకోవట్లా, నేనే నేర్పని వాడిని, నాకు జ్ఞానం ఉంది. నేను వాక్యం రాయబడింది, సమూయేలు వయస్సునందును బుద్ధి అందును జ్ఞానమందును దేవుని దయందును
వర్ధిల్లుచుండెను. వాక్యమే చెబుతుంది, కానీ సమూయేలు ఎక్కడ విర్రవేగల. నాకు వాక్యం వచ్చు, నాకు పాటలు వచ్చు, నాకు ప్రార్థన చేయటం వచ్చు కదా, నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పేసి సమూయేలు ఆ పని చేశాడా? లేదు. సమూయేలు పడుకునే సమయానికి ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? పిలవంగానే డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, తనకంటే ముందుగా ఉన్నటువంటి తన ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ దగ్గరికి. అంటే ఏలీ యొక్క నోటి మాటను కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరు? దైవజనుడు మాటను కనిపెట్టుకొని ఉన్నాడు సమూయేలు. నా ఏలినవాడు, నా దైవజనుడు నన్ను పిలుస్తాడేమో, నేను ఆయన స్వరం వినేట్టుగా నేను ఉండాలి. ఆమె చెబుతారు గట్టిగా. దేవుని పరిశుద్ధ స్థలమైన మందసం దగ్గరే పడుకోబోతున్నాడు. మరి ఆయన ఆడ పడుకున్నాడో ఏలీ. కానీ ఆ రాత్రికాల సమయంలో కూడా పడుకున్న వ్యక్తి, ఎక్కడో ఉన్న వ్యక్తి పిలిస్తే వెళ్ళి అంటున్నాడు, అయ్యా నువ్వు పిలిచావా అంటున్నాడు. అంటే ఎంత కనిపెట్టుకున్నాడు దైవజనుడు మాట. క్వాలిటీస్ వెతుక్కుంటే చాలా దొరుకుతాయి సమూయేల్లో. అయితే నేను ఆ విషయం చెప్పడానికి ఈరోజు ఈ వాక్యం చెప్పట్లేదు, కానీ సమూయేలుకు తెలియదు నన్ను పిలిచింది దేవుడే. కొన్నిసార్లు దేవుడు స్వప్నమందు మనతో ఎలా మాట్లాడతాడంటే దైవజనుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు స్వప్నంలో మన దైవజనుడు లేదా నీకు తెలిసిన ఏ దైవజనుడైనా నీకు కనపడి ఏ విషయమైనా చెబుతుంటే, నా దేవుని పిల్లలారా మీకు చెప్తున్నాను, దేవుడే మీతో వారి ద్వారా, ఎందుకంటే వారు దేవుని ప్రతినిధులు కాబట్టి ఆయన డైరెక్ట్గా వారి స్వరూపమందు మీకు దర్శనమిస్తాడేమో. ఇలాంటి దర్శనం కోసం, ఇలాంటి స్వరాన్ని వినే ఆ అనుభవం కోసం సమూయేలు రోజు ప్రార్థన చేస్తున్నాడట తన సమస్య కోసం. తనకున్న సమస్య ఒకటే, ఈ పరిచర్య నేను ఎలా చేయాలి, నేను ఎలా వెళ్ళాలి. మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ రాత్రి మీరు కూడా అదే పని చేయండి. ఆ రాత్రి సమూయేలును పిలిచినట్లుగా ఈ రాత్రి నా ప్రభు మిమ్మల్ని కూడా పిలవాలి. ఇక్కడ ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళేలోగా నా ప్రభు మీతో మాట్లాడాలి. అలా మీరు దేవుణ్ణి అడగండి. ఈ రాత్రి ఈ సమస్యతో ఇక్కడికి వచ్చాను, ఈ సమస్యతో నేను మరికొద్దిసేపట్లో ప్రార్థన చేయబోతున్నాను ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఈ రాత్రి నీ సమాధానం నాకు దొరుకును గాక అని దేవుణ్ణి అడగాలి. ఆమేన్ చెప్తారు గట్టిగా, కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. యోబు గ్రంథంలోనికి మనం వెళ్తే 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండానే వారి కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశమును. దేవుడు మాట్లాడే సమయం అంట ఎప్పుడంట అండి చెప్పండి? ఎప్పుడు? చూడండి, నిద్ర పట్టే సమయంలోనే దేవుడు లేపుతాడంట.
సమూయేలును దేవుడు ఎప్పుడు లేపాడు? అప్పుడే పడుకోబోతున్నాడు, రైట్? అప్పుడే నిద్రలోనికి వెళ్ళబోతున్నాడు. కానీ దేవుడంట తన ఉపదేశాన్ని, తన సమాధానాన్ని, చూడండి, దేవుడు మనకు ఒక కళ చూపించాడు అనుకోండి, మనకు ఒక దర్శనం వచ్చిందనుకోండి, లేదా మనం ఏదైనా స్వరం విన్నాం అనుకోండి, దాన్ని బట్టి అర్థం ఏంటి తెలుసా? ఆ శోధన నుండి, ఆ ఉగ్రత నుండి నువ్వు ప్రార్థన చేసి తప్పించుకుంటావనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే దేవుడు నీతో మాట్లాడతాడు. మనకు ఒక దర్శనం వచ్చినా, మనకు ఒక కళ వచ్చినా, లేదా మనం ఒక స్వరం విన్నా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. యోబే చెబుతున్నాడు, ప్రజలు చనిపోకుండా, నీ కల్లో చనిపోతున్నట్లు చెప్పు, నీకు దర్శనం వచ్చిందనుకోండి, దేవుడు దాన్ని నీకు ఎందుకు చూపిస్తున్నాడు? ముందుగానే దేవుడు నీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? నువ్వు ప్రార్థన చేసి అందులో నుండి తప్పించుకుంటావని. యేసు ప్రభువు తన శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థనలో ఇది కూడా ఒక సెంటెన్సే. మమ్ముని శోధనలోనికి తేక, మమ్మల్ని దుష్టుడి నుండి, కీడు నుండి మనం ప్రార్థన చేయాలని. దేవుడు నీకు ఒక దర్శనం చూపించినప్పుడు, లేదా దేవుడు నీకు స్వరం ద్వారా మాట్లాడినప్పుడు, లేదా దేవుడు నీకు ఏదైనా స్వప్నాన్ని ఇచ్చినప్పుడు, నీకు ఇలాంటివి లేదా వేరొకటివి అవి నీ మనసును పదే 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 ఆలోచింప చేపిస్తున్నప్పుడు, ఒక కళ వచ్చిందనుకోండి, కొన్ని పర్యాయాలు మన మనసు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం, చాలా తీక్షణమైన ఆలోచన చేస్తూ ఉంటాం. ఏంటి కళలు వచ్చింది, 2-3 రోజుల దాకా దాన్ని మర్చిపోం. అలాంటి కళలు నీకు అర్థం కానప్పుడు కనీసం నువ్వు దైవజనుడికి నీవు దాన్ని పంచుకోవాలి. ఇలా వచ్చింది, మాకు అర్థం కావట్లేదు, లేదా దేవుడు నీకు అర్థం చేసుకునే జ్ఞానం ఇస్తే దాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇలా వచ్చింది, ఇందులో ఏదైనా కీడుంటే దాని నుంచి నన్ను తప్పించయ్యా అని మనము దేవుణ్ణి అడగాలంట. ఆమెను చెబుతారు గట్టిగా. అదే చెబుతున్నాడు. నరులు గర్విష్ఠులు కాకూడదంటే దేవుడు అంట వారిని స్వరం ద్వారా లేదా స్వప్నం ద్వారానే వారితో మాట్లాడతాడంట. ఆయన మాట వారి మనసును మార్చిద్దేమో, లేదా ఒక స్వప్నం లేదా ఒక దర్శనం వాళ్ళ స్వభావాల్ని మార్చిద్దేమో. తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు. రేపేదో పని చేయబోతున్నావు, ఈ రాత్రి అనుకున్నావు రేపు పని చేయాలి, ఎలాగైనా ఇలా వెళ్ళాలి, కానీ ఆ రోజు రాత్రే నీకు ఒక కళ వచ్చింది, అందులో నీకు క్షేమం లేదని, లేదా ఆ కార్యం భంగం అయిపోయిందని. నువ్వు అప్పుడు ఏం చేయాలి? వెంటనే మోకాళ్ళు వేయాలి ఉదయాన్నే, ప్రభువా ఇలా చూపించావు, ఈ దర్శనం వచ్చింది, నేను ఈ కార్యము తలపెట్టబోతున్నా, ఇందులోనేమో ఆపివేయమైన వచ్చిందయ్యా, ఏం చేయమంటావని దేవుణ్ణి అడగాలి కదా. లేదా మరణం మనకు సంభవిస్తూ ఉంది, లేదా ఏదో శోధన మన కుటుంబాల్లో రాబోతూ ఉంది, దాన్ని ప్రభువు దర్శనం ద్వారానో, స్వరం ద్వారానో, స్వప్నం ద్వారానో దేవుడు దాన్ని చూపించవచ్చు. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలంటే ప్రార్థన చేసి దాని నుంచి నువ్వు తప్పించుకోవాలి. అయితే దేవుని సమాధానం మనకి ఎప్పుడు వచ్చిందంటే చెప్పండి, రాత్రి. ఎప్పుడంట? ఎక్కువగా ఆయన ఎప్పుడైనా మాట్లాడవచ్చు, కానీ ఒక నరుణ్ణి, వారి హృదయాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రభావితం చేయాలంటే ఖచ్చితంగా వాడి మనసులో ఒక విజన్, అంటే ఒక ప్రత్యక్షత వాడికి వస్తేనే వాడు అందులో నుండి బయటకు రాగలుగుతాడు. ప్రత్యక్షత లేకుండా కొన్ని పర్యాయాలు మన హృదయం మారదు. దాన్ని ప్రత్యక్షంగా చూస్తే, కళ్ళలో చూస్తేనైనా కొంతమంది మారుతారు, స్వభావాలు మార్చుకుంటారు. కనీసం ఒకలాంటి భయం వచ్చేసింది కదా. అందుకే దేవుడు ఆయన మాట్లాడే సమయాన్ని బైబిల్ గ్రంథంలో 2-3 కంటే ఇంకా ఎక్కువ చోట్ల
ఆయన రాత్రికాల సమయమందే వారితో మాట్లాడాడంట. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. నరులు తాము చేయుచున్న కార్యములను వారు ఆపివేయటానికి దేవుడు చేసే కార్యానికి ఒక ఉదాహరణ మీ చేత చదివిస్తున్నా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావంటే 24వ వాక్యానికి రా. యోసేపు ఏం మేలుకున్నాడంట? నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. యోసేపు ఏం చేద్దాం అనుకున్నాడు? వాస్తవానికి మీ అందరికీ తెలిసి ఈ స్టోరీ కదా. ఇక్కడ జరిగిన ఆ సందర్భం మొత్తం మనకు తెలుసు. యోసేపు ఏమనుకున్నాడు చెప్పండి? ఆమెను సైలెంట్గా వదిలేద్దాం అనుకున్నాడు. ఎవరికి చెప్పకుండా ఆమెను విడిచిపెట్టేద్దాం, ఆమె పాపం ఆమె మోసుకునిద్దిలే, నాకెందుకులే అని సైలెంట్గా ఆమెను అవమానపరచకూడదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటూ పడుకున్నాడంట. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని. వింటున్నారా? ఆమె చూద్దరు గట్టిగా. ఆలోచిస్తా నిద్రలోకి వెళ్ళిపోయాడు. దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు ఒక నీతిమంతుడు. యోసేపు ఎవరు? అవును, హీజ్ ఎ రైషియస్ పర్సన్. నీతిమంతునికి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇవ్వక మానడం. హీ విల్ డెఫినెట్లీ, ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. నీతిమంతుడని యోసేపు ఏం చేద్దాం అని అనుకుంటా పడుకున్నాడట. ఈరోజు కూడా నీవు కూడా తీక్షణమైన ఆలోచన చేయి ప్రభు సన్నిధిలో. వివాహమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, అటుది ఏదైనా ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏం చేద్దాం, ప్రభుని తలంచుకుంటూ, ప్రభును స్మరించుకుంటూ, ప్రభు సమాధానం కోసం వెతుకుతూ పడుకో. తెల్లవారేసరికి నా ప్రభు నీకు సమాధానం ఇవ్వాలి. హల్లెలూయా. మరి యోసేపు అదే చేసాడు. మనం ఏ ధైర్యంతో దేవుణ్ణి అడగాలంటే, ఇదిగో ఆ రోజు యోసేపుతో మాట్లాడే కదా రాత్రి, ఇదిగో ఆ రోజు సమూయేలుతో కదా మాట్లాడావా రాత్రి, ఈరోజు నాతో ఎందుకు మాట్లాడు? ఈరోజు నాకెందుకు సమాధానం ఇవ్వవు? ఇలా అడగాలి మనం దేవుణ్ణి. ప్రార్థన చేసేటప్పుడు ఊరికే ఒత్త ప్రార్థన చేసుకుంటూ పోవటం కాదు. నీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువును నువ్వు క్వశ్చన్ చేయాలి. ఇదిగో ఆ రోజు ఆ ప్రజలు అలా బ్రతికి ఇలా నిన్ను అడిగినప్పుడు నువ్వు చేసావే, మరి ఈరోజు కూడా నేను ఇలానే బ్రతుకుతున్నా, నేను అడుగుతుంటే నాకు ఎందుకు చెయ్యవు? నువ్వెందుకు అడగలేకపోతున్నావు అంటే, అసలు ముందు మనం ప్రార్థన చేస్తే కదా, హృదయాన్ని శుభ్రం చేసుకుంటే కదా, వాక్యం మనలో ఉంటేనే కదా ముందు ఆయన అడగటానికి. వాక్యం మనకు తెలియకుండా మనం ఏం అడుగుతాం దేవుణ్ణి? మరి ఎలా అడుగుతావు? నీతిమంతుడైన యోసేపు ఆ రాత్రి ఏం చేద్దామని పడుకుంటే దేవుడు దూతను పంపించి స్వప్నమందు అతనితో మాట్లాడాడు. ఇదిగో ఆమెను నువ్వు విడిచావా? ఆమె గర్భం ధరించింది ఎవరిని బట్టో కాదు, పరిశుద్ధాత్మను బట్టి. పుట్టబోయే కుమారుడు లోక రక్షకుడు. ఈ మర్మం నేను నీకు తెలుపుచున్నాను, నువ్వు ఇమ్మీడియట్గా ఆమెను చేర్చుకో అంటే తెల్లారిపాటికి వదిలేద్దాం అనుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడంట. యోబు 33:16 అదే కదా చదివింది. తాము తలచిన కార్యము మానుకొన యోసేపు ఏమైతే తలంచాడో దాన్ని మానేశాడో మానేయలేదా? దేని ద్వారా మానేశాడు? ఒక్క స్వప్నం,
ఏమైపోయింది? టోటల్ హిస్టరీనే మార్చేస్తుంది. ఒక్క కళ జీవితాన్ని మార్చింది. లేదంటే మరియం ఏమైపోయేదో, నన్ను వదిలేసాడని పెద్ద గోల్ చేసేదాము. లేదా వదిలేసిన వాడిగా యోసేపు కనపడేవాడు బైబిల్ గ్రంథంలో. కానీ చరిత్ర అంతా ఒక్క కళ మార్చిందండి. చూడండి ఎంత ప్రభావితం చేస్తుందో ఒక చిన్న కళ ఒక వ్యక్తిని, తను చేస్తున్న కార్యాలను, తన ప్రవర్తనను, తన మాటను, తన ఉద్దేశాలను ఈ కళ ఎంత ప్రభావితం చేస్తుందో మీకు అర్థమవుతుందా? సమూయేలుతో దేవుడు ఆ రాత్రి మాట్లాడకపోయి ఉంటే సమూయేలు కూడా ఒక పెద్ద ప్రవక్త అయ్యేవాడు కాదేమో. మొదట పిలుపు కావాలి. ఒకడు దైవజనుడిగా పిలువబడాలంటే, ఒకడు ప్రవర్తగా పిలువబడాలంటే వాడికి మొదట దేవుని పిలుపు ఉండాలి. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అన్నాడు. దేవుడు మోషేని పిలిచినా పేరు పెట్టే పిలిచాడు. అబ్రహాముని పిలిచినా దేవుడు పేరు పెట్టే పిలిచాడు. యాకోబుని పిలిచినా దేవుడు పేరు పెట్టే పిలిచాడు. అంటున్నారా? బైబిల్ గ్రంథంలో దేవుని మందిరాన్ని కట్టడానికి బెస్సలేనును అహోలియాబును కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు ప్రత్యక్ష గుడారం కడటానికి. వింటున్నారు లేదా? చివరికి చేపలు పట్టుకునేటువంటి, చెప్పండి, పేతురు, యోహాను, ఆంద్రేయులు కూడా దేవుడు పేరు పెట్టి వారిని, దేవుని పిలుపు లేకపోతే సేవకి పనికిరారు, లేదా పరిచర్యకు పనికిరారు. పిలుపు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. దాన్ని సమూయేలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. దేవుని మాట కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా చాలా అవసరం. కొన్ని విషయాల్లో సమూయేలుకు దేవుని మాట ప్రవక్తగా చేస్తే ఈరోజు దేవుని మాట మనకి ఇంకో విధంగా ఉపయోగపడాలి. ఎందుకంటే మీలో చాలామంది సేవకు సమర్పించుకునే వాళ్ళు కదా. మీకు పిలుపు కంటే దేవుని మాట చాలా అవసరం. కొన్ని విషయాల్లో దేవుని ఉద్దేశాలు, దేవుని సంగతులు, ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఏంటో తెలుసుకోవాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. అయ్యా ఇది చేయాలనుకుంటున్నాం, ఇది దేవుని చిత్తమా కాదా? కొన్ని పర్యాయాలు మనం సేవకులను అడుగుతూ ఉంటాం. అర్థమవుతుందా? స్తోత్రం చెబుతారు గట్టిగా. కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు కాబట్టి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఎంత బహుబలంగా దేవుడు వాడుకున్నాడంటే సమూయేలుని. ఇక అలాంటి ప్రవక్త భూమి మీద మరి ఇంకెక్కడ కనపడ్డాము? దేవుడు ఇర్మియాని పిలిచినా, యెషయాను పిలిచినా, చివరికి యోనాను పిలిచినా, దేవుడు ఎవరిని పిలిచినా పేరు పెట్టే పిలిచాడు. ఆమేన్ చెప్తారు గట్టిగా. కొంచెం గట్టి చెప్పాలి హల్లెలూయా. నీతిమంతుడైన యోసేపుతో దేవుడు మాట్లాడినట్టు మీరు చేయబోతున్నటువంటి ప్రతి కార్యం విషయమై ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా అని మీరు కూడా అడుగుతూ పడుకోండి. ఏమో తన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడేమో. యోసేపుకు దేవుడు బయలుపరిచినట్లుగా నీకెందుకు బయలుపరచడు? నీతో ఎందుకు మాట్లాడడు? నీకెందుకు ఆయన తన ఊసుని చెప్పడో, తన సంగతులు నీకెందుకు చెప్పడో? ఖచ్చితంగా చెప్తాడు. అబ్రాహామును కూడా దేవుడు ఇలానే పిలిచాడు రాత్రికాలం ముందు. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం దాన్ని చూడొచ్చు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకో, నేను నీకు కేడమును అత్యధికమగునని చెప్పెను. అబ్రహాము సంపన్నుడు. అబ్రహాం ఎలాంటాడు చెప్పండి? అబ్రహాం ఎలాంటాడు? ఆస్తిపరుడు, సంపన్నుడు. పాపం అబ్రహాముకి ఎవరు లేరంట? సంతానం లేదు. జాగ్రత్తగా వినండి. అబ్రహాం అనుకుంటున్నాడంట, నాకు ఎవరు లేరు కదా,
నా ఆస్తి మొత్తం నా దగ్గర ఉన్న పన్నోడు ఎవరో ఎలియాజరు, ఆయన తీసేసుకుంటాడేమో, నా ఆస్తి మొత్తం ఆయనకి వెళ్ళిపోయిద్దామో అనుకుంటున్నాడంట. ఇచ్చేద్దామని నిర్ణయించేసుకున్నాడేమో. దర్శనంలో దేవుడితో అదే చెబుతున్నాడు, నేను ఇచ్చేస్తున్నానయ్యా ఆయనకే, నాకు సంతానం లేదుగా. దేవునికి స్తోత్రం చెబుతారు గట్టిగా. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడో, అబ్రహాము ఎప్పుడైతే ఎలాంటి ఆలోచన చేస్తూ దేవుని అడుగుతున్నాడో, దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, ఇదిగో విను అబ్రహామా, సంతానం లేదని నీకు ఎవరు చెప్పారు? ఇదిగో నేను నీకు ఒక వారసుని ఇస్తున్నాను, వాడికే నీ ఆస్తి మొత్తం వెళ్ళిద్ది. అధ్యాయం మొత్తం చదువుకోండి. దేవుడు ఎంతో చక్కగా చెబుతున్నాడు. చూడండి 4వ వచనంలో, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇదిగో ఇతడు నీకు వారసుడు కాడు. చూడండి, ఆస్తి మొత్తం ఇప్పుడు అన్యాయంగా దేవుడు మాట్లాడకపోయి ఉంటే ఎవడికి వెళ్ళిపోయేది? పాపం 100 సంవత్సరాలు ఆగేవాడు కాదు, నేను ముసలోడిని అయిపోయాను రా ఎలియాజరు, ఈ 100 సంవత్సరాలు నాకు పిల్లడేం పడతాడులే కానీ నువ్వు ఈ ఆస్తి మొత్తం తీసేసుకొని ఇచ్చేసుంటే చెప్పండి. దేవుడు ఉద్దేశం ఏమో 100 సంవత్సరాలకు పిల్లలోడిని ఇవ్వాలని. వింటున్నారా? హల్లెలూయా. కొంచెం గడి చెప్పాలి హల్లెలూయా. వాక్యం అర్థం చేసుకోండి. దేవుని ఉద్దేశం ఏమో 100 సంవత్సరాలకు అబ్రహాముకు పిల్లోడిని ఇవ్వాలని. వింటున్నారా? దేవుని ఉద్దేశం అబ్రహాముకు తెలీదు. నాకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారసుడు పుడతాడన్న సంగతి అబ్రహాము తెలీదు. ఇప్పుడు తెలియనోడు ఏం చేస్తాడు? నేను ముసలోని అయిపోతున్నాను, ఏదో ఒక రోజు వెళ్ళిపోతానేమో, ఒరే ఎలియాజరా నేను బతికుండగానే ఇదిగో ఇది మొత్తం నువ్వు తీసుకో కదా, ఈ ఆస్తి ఇదిగో ఈ యావత్ మొత్తాన్ని నువ్వే జాగ్రత్త చేయని ఒకవేళ ఎలియాజర్కి అప్పచెప్పేసిన తర్వాత పిల్లోడు పుట్టింటే ఏం చేసేవాడు చెప్పండి? తూచు, నా ఆస్తి నాకు ఇచ్చేయంటే ఇస్తాడా? చెప్పండి గట్టిగా. నేను స్తోత్రం చెప్తారు గట్టిగా. నాకు వారసుడు వచ్చాడు ఇస్తావా అని అంటే ఇస్తాడండి ఎలియాజరేగా? ఒకవేళ ఇంకో కోణంలో ఆలోచిద్దాం. మంచోడో చెడ్డోడో సంగతి పక్కన పెట్టండి. నువ్వైతే ఇస్తావా? తూచి నాకు పిల్లడు పుట్టాడు నా ఆస్తి నాకు ఇచ్చాయంటే ఇస్తావా? లేక దొరికిన ఆస్తి, కష్టపడకుండానే సంపాదించిన ఆస్తి మళ్ళీ తిరిగిమంటే ప్రాణం ఒప్పిద్దా? అబ్బే, బంగారు పోగు దొరికితేనే వదిలిపెట్టమే కదా. ఎంత బంగారం దొరికినా కానీ జేబులో వేసి దాచిపెట్టేస్తాం. అలాంటిది ఎకరాలు ఆశ రాసిస్తే ఊరికి ఇచ్చేస్తారా? అబ్రహాము ఆలోచన మార్చేసింది. అబ్రహాము తాను కష్టపడి సంపాదించిన ఆస్తి అతడు పోగొట్టుకోకుండా తన బిడ్డలు అనుభవించేటట్లుగా చేసింది ఏంటో తెలుసా? దేవుని వాక్యము. ఆ రోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడకపోయి ఉంటే ఇస్సాకే ఆస్తి ఉండేదే కాదు. దేవుడు దర్శనమందు స్వప్నమందు ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడకపోయి ఉంటే నిస్సహాయ స్థితేగా ఏమి లేదు. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటే తన ఆస్తిని కాపాడుకునేట్లుగా చేసింది. ఆమె ఏం చెబుతారు గట్టిగా? వారసుడు కోసం ఎదురు చూచేట్లుగా చేసింది. దేవుడు మనతో రాత్రి కాలం అందే చెప్పండి ఎప్పుడు మాట్లాడతాడంటండి? దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడంట? రాత్రి కాలం అందే. మరి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీతో కూడా నా ప్రభు చెబుతున్నాడు, ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాను. ఈ రాత్రి నేను కూడా నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. నువ్వు ఏం చెయ్యాలి అన్నది నేను నీకు బోధించబోతున్నాను, నీకు ఉపదేశించబోతున్నాను. అయితే ఆయన ఉపదేశాన్ని ఆయన బోధను మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలంట? అవును, సమయం పడుకున్నా కానీ ఏం చేశాడు? దైవజనుడు పిలుస్తాడేమో అని తన స్వరం కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. నా పాస్టర్ గారు నన్ను పిలుస్తాడేమో, నా ప్రధాన యాజకుడు నన్ను పిలుస్తాడేమో అని స్వరాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు కాబట్టే
ఆ రోజు దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఆమె చెబుతారు గట్టిగా. దేవుడు నీతో ఏం మాట్లాడతాడని నువ్వు కూడా కనిపెట్టుకుంటూ పడుకో. రాత్రి ఉదయం 2 పూట్ల ప్రార్థన చేసి నువ్వు మాట్లాడతావేమో అని నేను ఎదురు చూస్తా పడుకుంటానయ్యా, ఈ రోజైనా మాట్లాడు నాతో అనుకుంటూ పడుకో. యోసేపు పడుకున్నాడే, యేసయ్యా నాతో మాట్లాడి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఈ అమ్మాయిని వదిలేయాలా ఉంచాలా అని అనుకుంటున్నాడు. తెల్లారిపాటికి దేవుని సమాధానం వచ్చింది. నీ భక్తి, నీ ప్రార్థనా జీవితం నువ్వు ఎంత అయితే చేస్తావో అంత త్వరగా నీకు సమాధానం వచ్చింది. ఆమె చెబుతారు గట్టిగా. దానియేలు లాంటి ప్రార్థనాపరుడికి 21 రోజు పట్టిందంట. దానియేలు లాంటి ప్రార్థనాపరుడికి చెప్పండి ఎన్ని రోజులు? 21 రోజు. వింటున్నావా? దానియేలు లాంటి ప్రార్థనాపరుడికి 21 రోజు పడితే మనం ఇంకెంత ప్రార్థన చేయాలండి? ఇక మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? దానియేలు అంటే గుర్తొచ్చింది ఇంకో విషయం చెప్పనివ్వండి. రాజుగారికి ఒక కళ వచ్చిందంట. ఆ కళ ఏందో తెలియట్లేదంట. ఎవరికి? నెబుకద్నెజర్. నాకు ఒక కళ వచ్చింది కానీ నేను దాన్ని మర్చిపోయాను, దాన్ని మీరు ఎవరన్నా నాకు చెబుతారా అని మిమ్మల్ని అడిగితే మీరు ఎవరైనా చెబుతారండి? ఆశ గారు, మీకు వచ్చిన కళ మీకే తెలియకపోతే మాకు ఎట్ట తెలిసింది? మేము ఏమైనా అన్నాం ఏంటి, లేదా మేము ఏమైనా మీకు ఇచ్చామా అని అంటాం, అంతేనా? పాపం నెబుకద్నెజర్ మరి ఏ ధైర్యంతో అడిగాడో. అసలు ఎందుకు అడిగాడో నేను చెప్పనా? ఎందుకనంటే అలాంటి మాంత్రిక విద్య నేర్చిన వాడు నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్నారు. మనం ఏ కళ కన్నామో ఆ కళను మర్చిపోతే దాన్ని కూడా చెప్పగలే సామర్థ్యం కలిగిన వాళ్ళు నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్నారు. ఎవరో గారడీ చేసేవాళ్ళు, శకునాలు చూసేవాళ్ళు, వీళ్ళందరూ ఆ ధైర్యంతోనే అడిగాడు నెబుకద్నెజర్ రాజు. రే, నేను కళ కొన్నాను రా, దాన్ని మర్చిపోయాను రా, ఎవడని చెబుతారా అంటే టైం ఇచ్చాడంట. కనీసం ఒక్కడ కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? వీళ్ళని అందరినీ చంపి పడేయాలి. ఎందుకు? ఎంత డబ్బులు ఇచ్చి వీళ్ళని పోషిస్తుంటే నాకు వచ్చిన కళ కూడా వీళ్ళు చెప్పలేకపోయి, ఎందుకు వీళ్ళని చెప్పి చంపేద్దామని చూసాడంట. అయితే దానియేలు ఏం చేశాడు తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా రాజు కంట ఒక కళ వచ్చింది. ఎవరికి? దానియేలు రాత్రి పడుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేశాడు. నా రాజుకు ఒక కళ వచ్చిందయ్యా, అది ఏందో చెప్పమన్నాడు, చెప్పకపోతే అందరినీ వేసేస్తానన్నాడు. మేమందరం చచ్చిపోతాం. మమ్మల్ని ఏం చేయమంటావు? నేను రోజు నీకు ప్రార్థన చేస్తున్నాగా, సో ఈరోజు ఆ కళ నువ్వు నాకు చెప్పాలి, రేపు నేను నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. మరణం నుండి తప్పించుకోవడానికి యోబు ఎలాగైతే 33వ అధ్యాయంలో చేసాడో ప్రార్థన, స్వప్నమందు మరణాన్ని తప్పించడానికి దేవుడు స్వప్నాన్ని ఇస్తానన్నాడో, అక్షరాల దానియేలు మరణం నుండి తప్పించుకోవడానికి దేవుని సహాయాన్ని అడిగాడు. ఈ రాత్రి నువ్వు మాట్లాడాలయ్యా అని. దానియేలు దేవుని పాదాలు పట్టుకొని ఆ కళతో నాకు చెప్పంటే, రాత్రి కాలం ముందు నెబుకద్నెజర్ రాజు కన్న కళ దానియేలు కన్నాడంట. ఆయన ఎవరో కన్న కళ ఈయనకి అన్నాడు. కానీ దాని భావం తెలుసుకొని ఉదయాన్నే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. రాజా, నువ్వు కన్న కళ ఇదిగో, ఇది అందులో భాగాలు ఇవి. ఒక్కొక్క దానికి అర్థం చెబుతూ ఉంటే నెబుకద్నెజర్ రాజుకి సౌండ్ లేదేగా, ఇక మాటలు లేవు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం పరిశుద్ధ లేఖన గ్రంథాలు తెరిచి 19వ వాక్యం. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము. చాలు. ఇప్పుడు 30వ వాక్యం చదువుదాం. ఇతర మనుషులందరికంటే, ఇప్పుడు
46వ వాక్యంలోనికి వెళ్దాం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలునకు, రాజు ఏం చేశాడంటండి? ఎవరికి చేశాడంటండి? మొన్న ఆదివారం కూడా చెప్పుకున్నాగా. రాజు ఎవరికి కాళ్ళు మొక్కాడు చెప్పండి? మొన్న ఆదివారం కూడా చెప్పే ఇదే సంగతి మీకు. దానియేలు కాళ్ళ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి దానియేలును పూజించి, ఇదిగో నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెబుతారు గట్టిగా, కొంచెం గట్టి చెప్పాలి. హల్లెలూయా. సావు బతుకుల నుండి తప్పించుకున్నాడు దానియేలు. వింటున్నావమ్మా? ఒక్క కళ చెప్పి చావు బతుకుల నుండి తప్పించుకున్నాడు. ఒక స్వప్నం మరణం నుండి తప్పించింది. ఒక్క దర్శనం మరణం నుండి బయట వేసింది. ఒక్క స్వరం బ్రతుకును మార్చి పడేసింది. చూడండి, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంట? రాత్రి కాలమందే. పౌలు శీలలో ప్రార్థిస్తున్నప్పుడు కూడా దేవుడు ఎప్పుడు దర్శనం ఇచ్చాడు? నైట్, రాత్రి కాలం ముందు వారు చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ, పాటలు పాడుకుంటూ దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంట? రాత్రి కాలం ముందు చేస్తున్నటువంటి ప్రార్థనలకు చూడండి దేవుడు ఎంత గొప్ప సమాధానాన్ని ఇస్తున్నాడో. ఇంకో విషయాన్ని మీతో చెబుతాను చూడండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9వ వచనంలోకి మనం వెళ్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం, భయపడక మాట్లాడము, నువ్వు మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడు రాడు, ఈ పట్టణంలో నాకు బనుసవన సమూహం ఉన్నదని పౌలు భయపడుతున్నాడు మాట్లాడటానికి, వాక్యం చెప్పడానికి. అర్థమవుతుందా? పౌలు ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. ఎందుకని చెప్పండి? ఎక్కడ పౌలు చంపేస్తారో, ఎక్కడ బట్టలు చింపేస్తారో, ఎక్కడ కొరడాలతో కొడతారో అని భయపడిపోతున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు పౌలుతో, పౌలా నువ్వు మాత్రం భయపడటానికి వీలు, నీకు తెలియదుగా ఈ పట్టణంలో నా మాట వినటానికి చాలామంది ఎదురు. పౌలు ఏమనుకున్నాడు? ఇక్కడ నన్ను చంపేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకున్నాడు. కానీ ఆ విషయం ఎవరికి తెలుసు? పౌలుకు తెలిసిద్దా? దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు అనుకునే ఆలోచనలో తప్పు, వాక్యం చెప్పటం మానేస్తావేమో, నోరు తెరిచి మాట్లాడి నేను నీకు తోడున్నాను అన్నాడు. 11వ వాక్యం చదివితే, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం 6 నెలలు అక్కడ, ఒక్కరోజు వాక్యం చెప్పడానికి భయపడ్డవాడు 1.5 సంవత్సరం ఉన్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ఒక్కరోజు నిలబడి 1 గంట వాక్యం చెప్పడానికి భయపడ్డాడు పౌలు. కానీ దేవుడు ఒకే ఒక దర్శనం, ఒకే ఒక పిలుపు, 1 సంవత్సరం 6 నెలలు అక్కడే ఉండి వాక్యం బోధించాడంట వారికి. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. దేవుని చిత్తమైతే, ఆయన సమయం ఇస్తే ఈసారి ఎప్పుడైనా ఆన్లైన్లో చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించి మనవికల్లో భద్రపరచునుగాక. ఆమె.